అసలు ఎవరు ఊహించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో అసలు ఎవరు ఊహించినటువంటి సందర్భం. కేవలం అద్దంకి దయాకర్ పేరు మాత్రం అందరూ ఊహించినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక చివరి దశలో సిపిఐ పార్టీకి ఎవరైతే అలయన్స్లో వస్తున్నటువంటి సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్సీని కేటాయిస్తారని ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక ఎమ్మెల్సీని అయితే సిపిఐ పార్టీకి కేటాయించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్సీ, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్సీలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి 5 అభ్యర్థులు ఈరోజు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. ఇక అభ్యర్థులను కనుక పరిశీలించినట్టు ఉంటే చాలా కీలకంగా మనకు కనబడతా ఉంది. ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే, ఇక తెలంగాణ ఉద్యమకారుడు ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా పనిచేస్తూ వస్తున్నటువంటి శ్రావణ్ దాసోజుకు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక నల్లికంటి సత్యం సిపిఐ పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి నల్లికంటి సత్యానికి సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అన్ని పేపర్లలో కూడా ఇదే వార్త హైలైట్ అయినటువంటి సందర్భం. చాలా వరకు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో, ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో సమన్వయం చేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అభ్యర్థిత్వం అనూహ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి శంకర్ నాయక్ ఎమ్మెల్యే కోట అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం. ఒక సీటు మిత్రపక్షం సిపిఐకి కేటాయింపు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీతో పాటు మహిళకు సీటు కేటాయింపు. అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం. అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు దక్కిన ఛాన్స్. శంకర్ నాయక్కు సీనియర్ నేతలందరి మద్దతు. అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే. నేటితో మిగిలినంద నామినేషన్ల గడువు అంటూ ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఇక మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రావణ్ దాసోజు బీసీ వర్గానికి చెందిన నేతను ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్. సిపిఐ అభ్యర్థిగా నల్లికంటి సత్యం బలహీన వర్గాల నేతకు అవకాశం ఇచ్చిన పార్టీ అంటూ మరొక వైపు చూస్తూ ఉన్నాం. మొత్తం మీద 5 ఎమ్మెల్సీలు కూడా అనూహ్యంగా అసలు ఎవరికి వస్తాయి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి నేపథ్యంలో ఈ 5 పేర్లను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీలు అనూహ్యంగా అభ్యర్థిత్వాలను ప్రకటించాయి. కాంగ్రెస్ తన అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులను ప్రకటించింది. ఇక ఎప్పటి నుంచో అధ్యక్ష అనాలని కోరుకుంటున్న దాసోజు శ్రావణ్ను బీఆర్ఎస్ ఎంపిక చేసింది. మిత్రపక్షం సిపిఐకి కాంగ్రెస్ ఇచ్చిన సీటులో నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. ఈసారి విశేషం ఏమిటంటే నల్గొండకు చెందినటువంటి వారే 4 ఉన్నారు. ఎవరెవరంటే అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లానే, దాంతోపాటుగా శంకర్ నాయక్ నల్గొండ జిల్లానే, శ్రావణ్ దాసోజు నల్గొండ జిల్లానే, నెల్లికంటి సత్యం నల్గొండ జిల్లానే. మొత్తానికి 4 నల్గొండ జిల్లా వాళ్ళు. విజయశాంతి మాత్రము వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ విజయశాంతికి సంబంధించినటువంటి క్యాస్ట్ విషయంలో మాత్రము కొంత రభస కొనసాగుతూ ఉంది. బీసీ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా రకాలైనటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అయితే క్యాస్ట్ ఏంటిదనేది అయితే బయటికి రాలేదు. బీసీలు కొంతమంది గుర్రుగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి దాని మీద పూర్తి స్థాయి బయటకు వచ్చే వరకు కూడా ఎవరైతే చెప్పలేరు. బీసీలకు సంబంధించినటువంటి ఆ క్యాస్టా ఇంకేదైనా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ క్యాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తి అనేది చూస్తున్నటువంటి వాళ్ళలో విజయశాంతి ఏ క్యాస్ట్కు సంబంధించినటువంటి, ఎందుకంటే బీసీలు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏ క్యాస్ట్ అనేది తెలవడానికైతే కొంచెం కష్టంగానే కనబడతా ఉంది. మరి అది ఎవరైనా తెలియదు. కానీ తన భర్త మాత్రము చౌదరిగా చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు చిరపడింది. అయితే అనూహ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుదీర్ఘకాలంగా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లను పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. ఒక సీటును మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. ఈ మేరకు ప్రతిపాదనను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి 4 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అందులో ఒకటి మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎస్సీ ఎస్టీతో సహా ఒక మహిళకు అవకాశం కల్పించింది. ఈ మహిళ మరి విజయశాంతి
ఏ వర్గానికి సంబంధించినటువంటి వారనేది మాత్రం ఇంకా బయటకైతే రాలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తనకు కావలసిన వారికి దక్కించుకున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అద్దంకి దయాకర్కు సరైన సమయంలో అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థుల ఎంపికలను ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. వాస్తవానికి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ఉదయమే ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో వారు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆన్లైన్లోనే అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన చర్చలు జరిపారు. ఆ మేరకే కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాగా ఈ దఫా ఓసీలకు సీటు కేటాయించదని అధిష్టానం నిర్ణయించడంతో ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఆయనతో పాటు రేసులో చివరిదాకా ఉన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నేత జట్టి కుసుమకుమార్కు నిరాశ ఎదురైంది. కుసుమకుమార్ కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. వేం నరేందర్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేసిండు. జీవన్ రెడ్డికి మొన్న సీటు వదులుకున్నటువంటి నేపథ్యంలో తనకు కూడా సీటు వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సీట్ అయితే లభించలేదు. ఇక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి అద్దంకి దయాకర్ను ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎట్టకేలకు దక్కనుంది. 2014-18 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దయాకర్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో తుంగతుర్తి సీటును మందుల సామేలకు ఇచ్చిన అధిష్టానం అద్దంకి ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చింది. ఇటీవల 2 సీట్లకు జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును తొలుత అద్దంకి దయాకర్ ఖరారు చేసిన చివరి క్షణంలో అభ్యర్థిని మార్చేసింది. ఈ దఫా ఎమ్మెల్సీ సీటు కూడా చివరి వరకు సస్పెన్స్గానే నిలిచింది. ఈ సీటును మాదిగ కేటాయించాలా లేక మాలకు కేటాయించాలా అన్న తర్జన భర్జన నడిచింది. ఒక దశలో మాదిగా మాల సామాజిక వర్గానికి చెందిన చెరోటి కేటాయించాలన్న అంశంపైన చర్చ జరిగింది. అయితే సిపిఐకి ఒక సీటు కేటాయించడంతో 2 సామాజిక వర్గాల్లో ఒకే దానికి సీటు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో ఫోన్లో చర్చించినటువంటి అధిష్టానం చివరికి అద్దంకి దయాకర్ పేరును ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతోనే అద్దంకి దయాకర్కు అభ్యర్థిత్వం లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నమ్మికలకు చెందిన దయాకర్ విద్యార్థి దశ నుంచి సామాజిక విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక అద్దంకి ఇలా ఉంటే విజయశాంతి గురించి మాట్లాడుకోవాలి. అసలు విజయశాంతి అనే పేరు ఎక్కడ కూడా రాలేదు. కానీ చివరి పేపర్లో మాత్రం వచ్చినటువంటి ఆ యొక్క లిస్ట్లో మాత్రము విజయశాంతి పేరును అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ మొదటి నుంచి కూడా కాలోజీ టీవీ ఈ విషయాన్ని చెప్తూనే వచ్చింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రావణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఖరారు చేశారు. సోమవారం ఉదయం దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. సాంకేతికంగా చూస్తే ఫిరాయించిన 10 మంది సభ్యులతో కలిపి ఆ పార్టీకి అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో తొలుత 2 స్థానాలకు పోటీ చేయాలని భావించింది. ఈ మేరకు 2 పేర్లను ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. శ్రావణ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్ పేర్లు వినిపించాయి. కానీ వాస్తవ బలాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉండడంతో ఒక్కరి పేరుతోనే కేసీఆర్ ప్రకటించారని చెప్పేసి ఒకవైపు చూస్తా ఉన్నాం. ఇక సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కూనంనేని సాంబశివరావు ఈ విషయంలో ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత నెల్లికంటి సత్యం పేరును సిపిఐ ఖరారు చేసింది. హైదరాబాద్లో పార్టీ కార్యవర్గ సమావేశము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పటికే ప్రకటన మాత్రం వెలువడింది. దానికి సంబంధించి కూనంనేని సాంబశివరావు సిపిఐ కార్యదర్శి ఒక ప్రకటన అయితే విడుదల చేసినటువంటి సందర్భం. ఈరోజు దానికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా జరగనున్నటువంటి విషయాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద నల్లికంటి సత్యము, అలాగే అద్దంకి దయాకరు, శ్రావణ్ దాసోజు, శంకర్ నాయక్ నలుగురు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావడంతో ఒకంతకు ఇది ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశమే. జాక్పాట్ నల్గొండ జిల్లాకు దక్కినట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీ జాక్పాట్ 5 4
ఎమ్మెల్సీ దక్కడం అంటే మనం కూనంనేని సాంబశివరావు గారిని లైవ్లోకి తీసుకుంటున్నాం. సార్ నమస్తే, కాలోజీ టీవీ లైవ్లో ఉన్నారు సార్ మీరు. హలో, నమస్తే, చెప్పండి సార్. మొత్తానికి పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ అయితే లభించింది మీకు. ఎలా అనిపిస్తుంది? నల్లికంటి సత్యం అభ్యర్థిత్వాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేము నల్లికంటి సత్యం సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఆయన నల్గొండ జిల్లాలో అనేక పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి సార్. అనేక సంవత్సరాల నుంచి నిబద్ధతతో కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాడు. ఒక బీసీ అనే అభ్యర్థి కాకుండా మేము అన్ని ఆస్పెక్ట్స్ లో చూసి అన్ని ఎంపిక చేయడం జరిగింది. అటు పార్టీ పరంగా కానీ లేకపోతే అన్ని రంగాల్లో. ఏదేమైనా ఈ కాలంలో మాకు ఒక ఎమ్మెల్సీ రావటం, తర్వాత వాస్తవంగా ఏంటంటే అప్పుడు 2 ఎమ్మెల్సీలు మాకు కమిట్మెంట్ ఉంది. మేము కూడా ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వాళ్ళకు ఉన్న అవకాశాన్ని బట్టి ప్రస్తుతం ఒకటి అడిగాము. వారు నమ్మకంగా వారు ఇచ్చిన మాట పైన నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ నా మాటను నిలబెట్టుకోవడం జరిగింది. అందుకని కాంగ్రెస్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా మా అభ్యర్థి ద్వారా కౌన్సిల్ లో కూడా రాష్ట్ర సమస్యలు, పేదవాడి సమస్యలను గొంతెత్తి మాట్లాడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇంకా ఈ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కార్పొరేషన్ చైర్మన్లు ఏమైనా హామీ ఉన్నాయా? ఇప్పటికైతే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ అయితే మీరు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మీడియా అకాడమీ చైర్మన్ కూడా సిపిఐ కిందనే లెక్కేస్తా ఉన్నారు. ఫైనల్గా ఇంకేమైనా చేస్తూ ఉన్నారా? ఇంకా ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తూ ఉన్నారా? ప్రస్తుతానికైతే ఏం లేదు, ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది కూనంనేని సాంబశివరావు చెప్తున్న మాటలు. మొత్తానికి నెల్లికట్టి సత్యము తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, తనకున్నటువంటి ఉద్యమ బ్యాక్గ్రౌండ్ చూసే మేము మా యొక్క టికెట్ని అయితే కేటాయించామని చెప్పేసి స్వయంగా కూనంనేని సాంబశివరావు తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చెప్తున్నటువంటి మాటలు. ఇక ఈ యొక్క నామినేషన్లకు కూడా తుది గడువు ఈరోజే జరగనున్నటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క నామినేషన్ల విషయంలో కూడా చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మామూలు ఎమ్మెల్యే ఎంపీ వాటిలాగా కాకుండా ఈ యొక్క నామినేషన్ అనేది కొంచెం విచిత్రంగా ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు 20 మందికి సంబంధించి సగం మంది 10 మంది అభ్యర్థులు ఒకవేళ ఈ యొక్క నామినేషన్ను అప్రూవ్ చేసినట్టే ఏది ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ యొక్క నామినేషన్ పైన సిగ్నేచర్ పెట్టినప్పుడు మాత్రమే ఆ యొక్క నామినేషన్ను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు సోమవారం సాయంత్రం 3 గంటలకు ముగియనుంది. ఇప్పటిదాకా 4 నామినేషన్లు దాఖలైనా వాటిలో ఒక్కటి కూడా ప్రధాన పార్టీ నుంచి వచ్చినవి కావు. ఈ నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురి కావడం లాంఛనమే. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలకు అభ్యర్థులను ప్రతిపాదించే సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ 2 పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపే అవకాశం లేదు. బీజేపీ తన అభ్యర్థిని రంగంలోకి దింపాలంటే బీఆర్ఎస్ మద్దతు తీసుకోవడం ఒకటే మార్గం. అయితే బీఆర్ఎస్ మద్దతు తీసుకునే ప్రసక్తే ఉండడంతో బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక ఎంఐఎం తన అభ్యర్థిని రంగంలోకి దింపాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఒకరి మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 అభ్యర్థులను ప్రకటించి ఒకటి సిపిఐకి ఇవ్వడంతో ఆ పార్టీ మద్దతు ఎంఐఎంకు లభించే అవకాశము లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చివరికి ఎంఐఎం మద్దతే మరి వీళ్ళకి దక్కుతుందా ఏందనేది కూడా ఒక సందేహాత్మకంగా కనబడుతూ ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఎన్నికలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 10 మంది ఇప్పుడు 20 మందికి ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానిలో సగం మంది అప్రూవ్ చేసినటువంటి వాళ్ళకి, సగం మంది సిగ్నేచర్ పెట్టినటువంటి వాళ్ళ నామినేషన్లు మాత్రమే ఓకే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్, మొత్తం మీద అద్దంకికి అలాగే మరొక వైపు దాసోజు శ్రావణ్కు వీరిద్దరికి వచ్చినటువంటి విషయంలో మాత్రం తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా సర్వత్రా హర్షమైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని అయితే వారు చాలా వరకు మొత్తం మీద మంచి జరిగింది. మొత్తం మీద ఒక 2 ఉద్యమకారులకు చట్టసభలలో స్థానం దక్కిందనేటువంటి హర్షాతిరేకలను అయితే మనం చూస్తూ ఉన్నాం.